వెల్కమ్ టు BLN తెలుగు న్యూస్. ఒక కలెక్టర్ ఆఫీస్ వచ్చింది, అనేక ఉద్యోగాలు వచ్చినాయి. కానీ మరలా కూడా రెండోసారి ఎలక్షన్ లో మీ యొక్క ఆశీర్వాదం భారత రాష్ట్రానికి పొందలేకపోయింది. వాళ్ళు మాటలు చెప్పిండ్రు, అన్ని కూడా మొత్తం కూడా ఎన్నికలు కాగానే చాలా చేస్తామని చెప్పారు. మహిళలకు 2500 ఇస్తాం, మీ భూమి ఉన్న వాళ్ళందరినీ కూడా 15,000 ఇస్తాం, రైతు బంధు కింద రైతు బీమా కొనసాగిస్తాం, రుణమాఫీ మీరు తీసుకోకపోతే తీసుకోండి, 2 లక్షల రూపాయలు ఇస్తాం. ఒట్లకు ఈ ప్రాంతం ఇక్కడి నుంచి అక్కడ దాకా కూడా ఒట్లు బ్రహ్మాండంగా పండిస్తారు. అందరికంటే లేట్గా వేస్తుంటారు. మీది అందరి ఏప్రిల్లో మొదలు పెడితే మీ జూన్లో కూడా వస్తూ ఉంటాయి ఈ ప్రాంతం. ఎందుకంటే చివరికి నేను రైతు బంధు అధ్యక్షుడిగా ఉన్నా కాబట్టి ప్రతిరోజు ఎక్కడ ఒట్లు ఎంత కాటా పెట్టిందని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పేవాళ్ళు. ములుగు ఇంకా కాలేదు సార్ అని చెప్పేసి, అంటే ఎందుక ములుగు లేట్ చేస్తారన్నారు. సరే, వాళ్ళకి ఎందుకో అలవాటు అయిపోయింది, నీళ్ళు కూడా అట్నే వస్తున్నాయి, ఎప్పుడు కూడా వానాకాలం లేట్ అవుతుంది, ఈ యాసకి కూడా లేట్గానే వేస్తున్నారు ఎప్పుడు చెప్పేవాళ్ళం. మేము చెప్పిన విధంగా వాళ్ళు ఇలా కాంగ్రెస్ చెప్పిన విధంగా 500 రూపాయలు ఇస్తున్నారు. దాని మీద కూడా మాట మార్చింది. మీ అందరికీ ఒకటే నేను తెలియజేసుకున్నా, ముఖ్యమంత్రిగా ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు 2018 కంటే ముందు ఏదైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాన్ని కూడా నెరవేర్చారు. అది ములుగు జిల్లా ఏర్పాటు కావచ్చు, ములుగులో మెడికల్ కాలేజీ కావచ్చు, గిరిజన యూనివర్సిటీకి ఈ ప్రాంతంలో 100 ఎకరాలు కేటాయించి వెంట పడితే 10 ఏళ్ళు పట్టింది లేదు. అనేక మందికి అలా ఫైర్ యాక్సిడెంట్ అయితే ఎక్కడి నుంచో రావాల్సిన అవసరం ఉన్నది. కానీ ఇక్కడున్న ఎమ్మెల్యే గారు మంత్రి అయింది, కానీ ఇక్కడున్న ప్రాంతం గురించి ఏనాడు పట్టించుకోలే. చాలా గట్టిగా మాట్లాడుతుంటారు. ఆనాడు 7 నగరంలో సభ జరిగితే ఇదే సీతక్క గారు ఏది అడిగినా కూడా అన్ని పనులను ఒకటి తర్వాత ఒకటి మొత్తం కూడా చేసి పెట్టిండు. మాట ఇచ్చిండు, చేసి పెట్టిండు కేసీఆర్ గారు. కానీ కాంగ్రెస్ చెప్పినట్టు మాట తప్పలే. కాంగ్రెస్ ఏం చెప్పింది, ఇవాళ దొడ్డు ఓట్లు ఎప్పుడు పండిస్తాం, యాసంగిలో కానీ వానాకాలంలో కానీ ఎక్కువ దొడ్డు ఓట్లు వేస్తున్నాం. ఎందుకు వేస్తున్నాం, 4.5 నెలలు పడుతుంది. అదేవిధంగా ఏది సన్నోట్ వేసినట్లయితే మన కింటాలు కూడా 17, 18, 20 క్వింటాలు అవుతున్నాయి. దొడ్డు ఓట్లు అయితే 25, 26 నుంచి 30 క్వింటాలు అవుతున్నాయి. తక్కువ సమయంలో ఎక్కువ ఇళ్ళు వస్తుంది కాబట్టి దొడ్డు ఓట్లు వేస్తా ఉన్నాం. మన తిండి కోసం సన్న ఓట్లు మాత్రం వేసుకుంటున్నాం. ఇది మనందరికీ తెలుసు. ఇలా సన్న ఓట్లు అయితే 2200, పచ్చి ఓట్లనే 2500, 2700 తీసుకుంటున్నారు. బోనస్ ఇస్తామన్నారు, బోనస్ అయిపోయింది. అంతే. అదే విధంగా చాలా మంది పట్టభద్ర మిత్రులు వచ్చారు. వాళ్ళందరూ కూడా ఎలక్షన్ ముందు వాళ్ళు నమ్మబలికిండ్రు. ఎలక్షన్లు అయిన తెల్లవారి ఏ డేట్న ఫిబ్రవరి 1 లోపలనే మొత్తం కూడా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఇచ్చారా? మీ అందరికి కూడా 50,000తో డిఎస్సీ వేస్తా, అందరినీ కూడా టీచర్లు చేస్తా. కేసీఆర్ వేసింది 7,000, 8,000 అని చెప్పారు. 50,000తో డిఎస్సీ వేశారా? 2 లక్షల మందికి సంబంధించిన నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి అన్నారు. వేసిండ్రా? జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి చేసిండ్రా? నిరుద్యోగ మిత్రులందరూ కూడా 4,000 ఇస్తామని చెప్పేసి వాళ్ళ మేనిఫెస్టో యువ వికాసం మెడలో మెన్షన్ చేశారు. మేనిఫెస్టోలో చెప్పారు. రాహుల్ గాంధీ చెప్పారు, ప్రియాంక గాంధీ చెప్పారు, రేవంత్ రెడ్డి చెప్పారు, కానీ బట్టి విక్రమార్క అసెంబ్లీలో మాట్లాడుతూ చెప్పారు. అంటే మేమెందుకన్నామండి, మేమేమనలేదే అన్నాడు. ఆనాడే నేను చెప్పినా, మీ మేనిఫెస్టోలో ఉంది, మీ అధినాయకులందరూ కూడా చెప్పారు, అగ్రనాయకులు కూడా చెప్పారు. ఈ విధంగా అబద్ధం అంటే సరికాదని చెప్పి అసెంబ్లీలో ఆనాడు నిలదీసినాం. రేపు నిలదీయాలంటే కూడా మన ఎమ్మెల్సీ అభ్యర్థి ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. సీతక్క గారితో అన్ని కూడా చెప్పించి వాటన్నింటినీ జీవోలు ఇప్పించింది కూడా మేమే. ఇవాళ వాళ్ళగా మాట తప్పలే, మనం తిప్పలే. ములుగు జిల్లా ఇచ్చినాం, మెడికల్ కాలేజ్ ఇచ్చినాం, కావాల్సిన మండలాలు ఇచ్చినాం, కావాల్సిన నీళ్ళు ఇచ్చినాం, కావాల్సిన విధంగా ఉద్యోగాలు కూడా ఇచ్చినాం. గిరిజన యూనివర్సిటీ కూడా భూమి ఇచ్చి తెప్పించినాం.
కాబట్టి ఇవాళ మీరు 10 సంవత్సరాలు గమనిస్తున్నారు. దయచేసి ఆలోచించండి. 9.5 సంవత్సరంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఏం చేసింది, 6 నెలల్లో ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, విజ్ఞులైన మేధావులైన పట్టభద్రులైన మీరు ఆలోచించమని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక మాట, 9 సంవత్సరాలు ఎమ్మెల్సీగా ఉంటే నా దగ్గరికి వచ్చిన అన్ని సంఘాల వాళ్ళని, నిరుద్యోగులు కానీ, చిరుద్యోగులు కానీ, అవుట్ సోర్సింగ్ కానీ, టెంపరీ కానీ, పార్ట్ టైం కానీ, ఎవరికి ఉద్యోగం వచ్చింది, మీ దగ్గర ఉన్న ఏఈఓ మీకు రైతు బంధించే ఏఈఓని కేసీఆర్ గారు అపాయింట్ చేశారు. మీ లైన్లన్నీ ఏఈని, వైర్మెన్ని, హెల్పర్ని కేసీఆర్ గారు అపాయింట్ చేశారు. కొత్త వాళ్ళు మీ కొత్తగా వచ్చిన పోలీస్ స్టేషన్ లో ఉన్న ఎస్ఐలను కేసులు, ఇతరులందరినీ కూడా మెడ మీద ఖర్చు పెట్టి పైసలు వసూలు చేసిన కేసులు, లేక కుటుంబాల మధ్యలో చొరబడి వాళ్ళను రహస్యంగా చిత్రీకరించి వాళ్ళ కుటుంబాలను మొత్తం కూడా చిత్రం చేసిన కేసులు, రాజకీయ నాయకుల్ని బ్లాక్మెయిల్ చేసిన కేసులు, అనేక వ్యవస్థలను ఇబ్బంది పెడుతున్న అనకుండా రేపు పొద్దున శాసనసభలో ఉంటే ఒక దొంగకు తాళం చేయించినట్టయితే, ఒక క్రిమినల్కి మీరు ఎలా తుపాకీ ఇచ్చినట్టయితే, ఒక కబ్జా కోరికి ఇలా కలెక్టర్ పదవి ఇచ్చినట్టయితే, వాడు దయచేసి ఇవాళ మన వ్యక్తి రాకేష్ రెడ్డి ఎటువంటి స్వచ్ఛమైన వాడు, అటువంటి అవతలైపు ఉన్న వ్యక్తి ఈ రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత పెద్ద క్రిమినల్, అత్యంత పెద్ద మోసగాడు. స్వచ్ఛమైన రాజకీయాలు చేస్తే రాకేష్ రెడ్డికి ఓటు వేస్తే ఇటువంటి వాళ్ళందరినీ కూడా మనం ఓడిస్తేనే సమాజం బాగుపడుతుంది. ఆలోచించండి. మా పట్టభద్రులందరూ కూడా ఇంతకుముందు ఏమున్నది, ప్రేమ దయచేసి ఆలోచించండి. ఇవాళ మీకు ఒక అద్భుతమైన క్యాండిడేట్ ని రాకేష్ రెడ్డి రూపంలో మీకు ఇచ్చాం. రాకేష్ రెడ్డి బిట్స్ పిలానీలో కోర్టు వెళ్ళిస్తూ స్టూడెంట్ యూనియన్ లీడర్ గా 2 సార్లు జనరల్ సెక్రటరీ ఎన్నుకోబడ్డారు. ఫేస్బుక్ లాంటి కంపెనీ, సిటీ బ్యాంక్ లాంటి కంపెనీలో అమెరికాలో పనిచేస్తూ నెలకు 7 లక్షల ఉద్యోగం వచ్చేది. సంవత్సరానికి ₹1 పైన ఉద్యోగం వస్తే దాన్ని తృణీకరించి వరంగల్కి వచ్చి మీ పక్కనే ఉన్న 100 పార్టీలైన రాజకీయాల్లో స్వచ్ఛమైన రాజకీయాలు చేస్తాను వచ్చారు. అద్భుతమైన పటిమతో, స్వచ్ఛమైన బ్యాక్గ్రౌండ్ తో మంచి పుస్తకాలు రాసి అనేక మంది నిరుద్యోగులు వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు కూడా ఇప్పించి బ్రహ్మాండంగా మీ యొక్క సమస్యను ఖచ్చితంగా చెప్పగలుగుతాడు, వారికి పరిష్కారం కూడా చూపించగలుగుతాడు. మరి అటువైపు ఉన్న వ్యక్తి ప్రతినిత్యం నేనే 3 సార్లు ఓడించిన వాడిని. 2017లో మొదటిసారి ఓడించిన, 2022లో రెండోసారి ఎమ్మెల్సీగా ఓడించిన, ఎమ్మెల్యేగా హుజూర్ నగర్ లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఆ హుజూర్ నగర్ ఎన్నికకి నేనే ఇన్ఛార్జ్ ఉంటే వానికి 1000 ఓట్లు కూడా రాలేదు. మొత్తం హైదరాబాద్, రంగారెడ్డి గారి రాష్ట్రంలో ఉండే అందరికీ ఓ చిన్న తన యొక్క కంపెనీ యొక్క ఒక కార్డు ఇస్తాడు. ఆ కార్డు పట్టుకొని ఊర్ల మీద, పట్టణాల మీద ఎవరికి ఉద్యోగం వచ్చింది, మీ దగ్గర ఉన్న ఏఈఓ మీకు రైతు బంధించే ఏఈఓని కేసీఆర్ గారు అపాయింట్ చేశారు. మీ లైన్లన్నీ ఏఈని, వైర్మెన్ని, హెల్పర్ని కేసీఆర్ గారు అపాయింట్ చేశారు. కొత్త వాళ్ళు మీ కొత్తగా వచ్చిన పోలీస్ స్టేషన్ లో ఉన్న ఎస్ఐలను కేటీఆర్ గారు రావడం జరిగింది. వారు వేచి చూస్తున్నారు కాబట్టి కొన్ని విషయాలు మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. మిత్రులారా, 2 విషయాలు ఎందుకు మనకు ఓటు వేయాలనే 2 విషయాలు. ఒకటి, ఏ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వచ్చిందో మీ అందరూ తెలుసు. 420 హామీలు, 6 గ్యారంటీ, దాంట్లో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. మరి దాని గురించి ఎవరు ప్రశ్నించాలి? ఎవరు పోరాటం చేయాలి? ఎవరు పరిష్కారాన్ని పెట్టాలి? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆయన ప్రశ్నించగలుగుతాడా? ఆయన పోరాటం చేయగలుగుతాడా? ఆయన రేవంత్ రెడ్డిని నిలదీయగలుగుతాడా? నిలదీసి ఒక్కరోజైనా కాంగ్రెస్ పార్టీలో ఉండగలుగుతాడా? కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నటువంటి నన్ను గెలిపిస్తే ఈ విద్యార్థుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన, తెలంగాణ పేద సంపన్న వర్గాల పక్షాన, తెలంగాణ పక్షాన కలవెత్తి పోరాడి తప్పకుండా ప్రజలకు న్యాయం చేయగలుగుతాం. నెంబర్ 1. నెంబర్ 2, ఒకవేళ కాంగ్రెస్
అభ్యర్థి ఓడిపోయినా ఆ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వచ్చేట ఉపయోగం లేదు. కానీ మనం గెలిస్తే ప్రజలకు ఒక ఆయుధం ఇచ్చినట్టు అవుతుంది. ప్రజలకు ఒక ఆయుధం ఇచ్చినట్టు అయితే మీది ఓటు మాది పోరాటం, మీది ఓటు మాది ఆడటం, మీది ఓటు మాది పరిష్కారం. మీరు ఒక ఓటు మాత్రమే మిత్రులారా, ఇంతకుముందే పెద్ద లక్ష్మణరావు గారు చెప్పారు, నేను ఎక్కడ వాడినో కాదు, నేను మీ బిడ్డను, మన వరంగల్లో పుట్టి పెరిగినటువంటి వాడిని, ఇక్కడే పక్కనటువంటి వర్ధనపేట వంగపాడు గ్రామానికి చెందినటువంటి వాడిని, ఓరుగల్లు పూర్వ వైభవం కోసం కంకణం కట్టుకున్నటువంటి వాడిని. కాబట్టి నా గురించి మీకు అందరికీ తెలుసు. నాకు ఒక అవకాశం ఇస్తే గ్రాడ్యుయేట్ అందరూ కూడా గల్లా ఎగరేసుకొని ఈయన మా ఎమ్మెల్సీ అని చెప్పుకునేలా పెద్దల సభ పెద్దరికాన్ని కాపాడేవాడు పెద్దల సభను బూతుల సభగా మార్చి దాని గౌరవాన్ని తగ్గించడం ఎవరు ఒకసారి ఆలోచించండి. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఎవరు, ప్రభుత్వాన్ని ప్రశంసించడం ఎవరు ఆలోచించండి. ఆలోచించి విద్యార్థులను ఓటు వేసి 27వ తారీఖు జరగబోయేటువంటి ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లో 3 సంఖ్యలో ఏనుగుల రాకేష్ రెడ్డి అని మా పేరు ఉంటుంది, అక్కడ 1 అనే సంఖ్య వేసి మీరు గెలిపించండి. మీరు ములుగు గిరిజన జిల్లా మన తెలంగాణ సంస్కృతికి ఒక నిలయం ఇది. ఆ ములుగు జిల్లా యొక్క అభివృద్ధిలో ఎమ్మెల్సీగా గెలిస్తే నేను సైతం పాల్పంచుకుంటా. మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. నేను నర్సంపేట వెళ్ళాలి కాబట్టి దయచేసి ఎవరు ఏమనుకోకుండా నన్ను మన్నించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ములుగు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరు నమస్కారం. మిగతా ఎవరికి ఉద్యోగం వచ్చింది, మీ దగ్గర ఉన్న ఏఈఓ మీకు రైతు బంధించే ఏఈఓని కేసీఆర్ గారు అపాయింట్ చేశారు. మీ లైన్లన్నీ ఏఈని వైర్మెన్ని హెల్పర్ని కేసీఆర్ గారు అపాయింట్ చేశారు. కొత్త వాళ్ళు మీ కొత్త వచ్చిన పోలీస్ స్టేషన్ లో ఉన్న ఎస్ఐ గారు మెడికల్ కాలేజ్ రావడం, అందుబాటులో జిల్లా మరి చేయడం అనేది గొప్ప విషయం. కాబట్టి మీరందరూ కూడా గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా మీరందరూ గమనించాలి, మరి గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే మీకు అందరూ కూడా మరి ఇక్కడ అందుబాటులో ప్రతి ఒక్క మరి ప్రజల సమస్యల కోసం కావచ్చు, మీ అందరి సమస్యల కోసం కావచ్చు, మరి ఇవాళ అందుబాటులో మరి జిల్లా కేంద్రం అనేది, తర్వాత గ్రాడ్యుయేట్స్ ఎవరైతే చదువుకున్న పిల్లలకు మరి ఇవాళ మెడికల్ కాలేజ్ కావడం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మరి మీరు గమనిస్తున్నారు, చూస్తున్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎలక్షన్ అప్పుడు ఎన్ని హామీలు ఇచ్చారు. మరి మీరు నిరుద్యోగుల వృత్తికి మేము ప్రతి నెల మరి 4,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇచ్చారా? మరి 6 నెలలు అయింది. మరి ఎవరైతే చదువుకున్న ఆడపిల్లలకి మరి స్కూటీలు ఇస్తామన్నారు. ఇచ్చారా? మరి ఇప్పుడు అడగాలి కదా మనము, అవునా? మరి చదువుకున్న పిల్లలకు మరి స్కూటీలు ఇస్తామన్నారు, ఇవ్వలేదు. మరి ఎవరైతే మరి 4,000 రూపాయలు ప్రతి నెల ఇస్తామన్నారు. ఇచ్చారా? ఇవ్వలేదు. మరి మేమేమంటున్నామంటే ఈరోజు మరి ప్రశ్నించే గొంతు కావాలి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా ప్రశ్నించే గొంతు కావాలి. కాబట్టి మీరందరూ కూడా రాకేష్ అనేది మీరు భారీ మెజారిటీతో అందరూ కూడా ఓట్లేసి చెప్పి ఇవ్వాలని నేను మేమందరూ కూడా మీకు మనసారా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు మరి తెలంగాణ కోసం ఏ విధంగా ఉద్యమం చేస్తామో మరి ఈ ప్రాంతం కూడా మరి సింగరేణి ప్రాంతం. ఆ రోజు ఎవరైతే మరి సింగరేణిలో మరి ఆ రోజు వారసత్వ ఉద్యోగాలు ఇస్తామంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ రోజు మరి ఓటు వెళ్ళడం జరిగింది. ఓటు వెళ్ళిన తర్వాత మరి సార్ ఓటు వెళ్తే కూడా మరి లేదు, వాళ్ళకి ఏ విధంగా కూడా మరి సింగరేణి ఉద్యోగస్తుల మరి వాళ్ళ పిల్లలకి మరి నేను ఉద్యోగాలు ఇవ్వాలి అనేసి మరి ఆ రోజు మరి ఏ విధంగా ఇస్తే బాగుంటుందని చేసి మరి ఓటు నుంచి వచ్చినా కూడా మరి ఇవ్వద్దు వచ్చినా కూడా మరి ఎవరైతే సింగరేణిలో పనిచేస్తున్నామంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని అన్ఫిట్ చేసి మరి పిల్లలకు అందరికీ కూడా ఉద్యోగం ఇచ్చినటువంటి ఘనత ఎవరిది? చేసేస్తారు కదా. ఈ రోజు చాలా మంది పిల్లలు ఇవాళ మరి ఉద్యోగాలు చేస్తున్నారు. ఇవాళ వాళ్ళ తల్లిదండ్రుల మరి వాళ్ళని అన్ఫిట్ చేసినట్టే ఇవాళ దాదాపు మరి తెలంగాణ రాష్ట్రంలో సింగరేణిలో 15,000 ఉద్యోగాలు ఇచ్చింది మరి చేసేస్తారు కదా. అవునా కాదు చెప్పండి.
మరి 35,000 ఉద్యోగాలు ఎట్లా ఇచ్చారు? మా ప్రభుత్వం రాగానే మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను ఇచ్చిందా? మరి ఆ 35,000 ఉద్యోగాలు మరి నోట్ చేసింది ఎవరు? అంబేద్కర్ సాక్షిగా 125 అడుగుల అంబేద్కర్ సాక్షిగా నేను చెప్తున్నాను. నేను కూడా ఆ రోజు వెళ్ళాను. అక్కడ మట్టి విక్రమార్క మా డిప్యూటీసీలు మన పార్టీ అధ్యక్షులు దాదాపు నాతో 15 మంది వచ్చారు నాతోని. మరి మేము కూడా 5 రోజులు మీతో ఉండి మరి రాజశేఖర గారు మరి సీనియర్ నాయకులు మంచిగా అనుభవస్తులు కాబట్టి పార్టీలో మరి ఎంతో సీనియర్ గా వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి 2 సార్లు ఆయన ఎమ్మెల్సీగా ఈ ప్రాంతంలో పనిచేస్తారు. గ్రాడ్యుయేట్ మరి పిల్లలకు మరి వారికి మంచి మెజార్టీని ఆ రోజు ఎట్లా గెలిపించారో ఈ రోజు కూడా మీరు అందరూ కూడా అట్లనే మీరు గెలిపిస్తారని కోరుకుంటూ మరి ఈ రోజు నుంచి మేము కూడా ప్రతి ఒక్క గ్రామానికి వస్తాం. మరి అన్నగారు రాజశేఖర అన్నగారు కూడా మరి ఎక్కువ చోట కూడా వెళ్ళారు.